శాఖ సింహాచలం పుణ్యశ్లోక అహల్యభాయ్ 300వ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు. పుణ్యశ్లోక అహల్యభాయ్ 300వ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు. చేనేత నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అహల్యభాయ్ 300వ సంవత్సరాల క్రితమే హిందూ దేవాలయాలను నిర్మించడం, హిందూ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేశారని అన్నారు. చేనేత వస్త్రాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా అందించడంలో అహల్యభాయ్ ముందుకు వచ్చారని అన్నారు. అందుకే అటువంటి మహనీయురాలిని స్మరించుకుంటూ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర బీజేపీ జరుపుకుంటోందని అన్నారు. ఈ చేనేత నడక కార్యక్రమంలో భారీగా మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు అడిషనల్ కేశవరావు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జిని. ముందుగా అందరికీ నమస్కారం. పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సింహాచలం తొలి పావంచ దగ్గర మహిళలందరూ చేనేత వస్త్రాలతో ఆ మహాతల్లికి నివాళులర్పిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం, మొఘలాయుల పాలనలో దెబ్బతిన్న మన భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించిన మహానీయురాలు అహల్యాబాయ్ హోల్కర్ గారు. దేశవ్యాప్తంగా సుమారు 3000 పైగా దేవాలయాలని ఆవిడ పునర్నిర్మించారు. దేవాలయాల పునర్నిర్మాణమే కాదు, రాజ్య పాలనలో కూడా తనదైన ముద్ర వేశారు. మహిళా సాధికారతకి నిదర్శనంగా నిలిచారు. తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లాగా సాకుతూ కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు ఎటువంటి కష్టాలకు లోను కాకూడదని చెప్పి ప్రతి స్త్రీకి వెండితోనూ బంగారంతో నేర్చిన వస్త్రాలను అందించారు. మహేశ్వరం సిల్క్స్ ని ఆవిడే తీసుకొచ్చి తన రాజ్యంలోని మహిళలకు ఉపాధి కల్పించారు. ప్రజలను కన్నబిడ్డల్లాగా సాకిన ఆ మహామూర్తి నేటితో శతాబ్ది పూర్తి చేసుకున్నందుకు ఆవిడికి నివాళులర్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళామూర్తులకు, అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన సింహాచలం తొలిపావంచ దగ్గర శివాలయానికి పూజ చేస్తూ ఈ ఏదైతే అహల్యాబాయ్ హోల్కర్ 300వ పుట్టినరోజు సందర్భాల భాగంగా ఇక్కడ సింహాచలంలో పెట్టడం జరిగింది. ఎవరైతే హిందూయిజం కోసం పోరాడి 3000 దేవాలయాల పైగా కట్టించి ఇవాళ శ్రీశైలం, అలాగే మన కాశీ ఇటువంటి టెంపుల్ అన్ని కట్టించి, ఘాట్లు కట్టించి, అలాగే 30 సంవత్సరాలు విరుచితంగా పోరాడి దేశం వెలుగులోకి తీసుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారికి, అలాగే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆవిడ 300వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది.